హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఇవాల్టి వీడియోలో వెజ్ శాండ్‌విచ్ చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో క్విక్‌గా చేసుకోవచ్చు. వెజిటబుల్స్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టఫింగ్ తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 3 స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయను చీలికలుగా వేసుకుని 2 నిమిషాలు వేపుకోండి. దీనిలోకి అర టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపుని వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి అరకప్పు క్యారెట్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే అరకప్పు క్యాప్సికమ్ని సన్నని చీలికలుగా చేసుకుని వేసుకోండి. వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేయకూడదు. మనం తినేటప్పుడు వెజిటబుల్స్ అనేవి క్రంచీగా ఉంటేనే శాండ్విచ్కి మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక టొమాటోని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. టొమాటో అనేది కాస్త మెత్తబడితే సరిపోతుంది. దీనిలోకి అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ మసాలాలు అన్నీ వెజిటబుల్స్కి బాగా పట్టేలాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఒక కప్పు క్యాబేజీ తరుగు వేసుకుని వేపుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేపుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి అరచెక్క నిమ్మకాయ పిండుకుని మరోసారి తిప్పుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేయాలి. నెక్స్ట్ 4 బ్రెడ్ పీసెస్ తీసుకోండి. వాటికి ఒకవైపు నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి చల్లారబెట్టుకున్న స్టఫింగ్ని వేసి స్ప్రెడ్ చేయాలి. ఈ స్టఫింగ్ అనేది ఎక్కువగా పెట్టుకుంటేనే మనకి శాండ్విచ్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఈ 4 బ్రెడ్ పీసెస్ మీద స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత పైన మరొక 4 బ్రెడ్ పీసెస్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి శాండ్విచ్ని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది కదా. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి.